కృష్ణుడండి, ఆయన మహిమలు ఎన్ని చెప్పుకున్నా తక్కువేనండి. ఆయన చిన్నతనంలో అంటే తల్లి యొక్క పాత్ర గురించి చెప్తున్నా ఈరోజు. ఆవిడ యశోదాదేవి పెంచినప్పుడు ఆయన మన్ను తినేవాడు. మన్ను తినేవాడు ఫస్ట్ చిన్న వయసులో. అంటే 5 ఏళ్ల లోపు పిల్లలందరూ మట్టిలో ఆడుకోవాలి. ఇప్పుడు డాక్టర్స్ చెప్తున్నది కూడా అదే. రెసిస్టెన్స్ పెరగాలి, వాళ్ళకు స్కిన్ డిసీజెస్ రాకుండా బాడీ స్ట్రాంగ్ అవ్వడానికి, ఫీవరు కోల్డ్ అలాంటివన్నీ చిన్నప్పుడే వస్తే పెద్ద అయిన తర్వాత స్ట్రాంగ్ అవుతారు. అదే చిన్నప్పుడు అవి ఏవి రాకుండా కాపాడుకుంటే పెద్ద అయిన తర్వాత వాటిని రెసిస్టెన్స్ అనేది ఉండదు. కాబట్టి కృష్ణుడు మట్టిలో ఆడేవాడండి, ఎందుకంటే స్ట్రాంగ్గా బాడీ అవ్వడానికి. అది సైంటిఫిక్ రీజన్. ఇంకా కన్నతల్లి ఆ వెన్న దొంగతనాలు చేసేవాడు. దొంగతనం అనేది ఉండేది, అంటే అదొక చిలిపితనం అనమాట. ఆ చిలిపితనంలో జనాల్ని ఆకర్షించేవాడు అనమాట. ఎక్కువ మందిని ఆకర్షించేవాడు కృష్ణుడు. ఆకర్షణ కోసం వెన్నను దొంగతనం, వాళ్ళ ఇంట్లో కుండలకు వెన్న ఉండేదండి. వాళ్ళ ఇంట్లో ఉన్నంత వేరే ఇళ్లలో కూడా ఉండేది కాదు, కానీ పక్కిళ్ళలో పోయి దొంగతనం చేసేవాడు. అది ఆయన యొక్క చాతుర్యం అన్నమాట. ఆ చాతుర్యానికి నిదర్శనం అది. అలాగే అందరూ ఈ అబ్బాయి మీద కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు. ఎప్పుడైతే కంప్లైంట్లు ఇస్తారో వాళ్ళ మీద ప్రేమ పెరుగుతుందండి. ప్రేమ పెరిగి వాళ్ళలో ఉండే గొప్పతనం బయటపడుతుందన్నమాట. కాబట్టి వాళ్ళందరూ యశోదామాత దగ్గరికి వచ్చి, ఆ ఊళ్ళో ఆడంగులందరూ వచ్చి చెప్పేవాళ్ళు, మీ అబ్బాయి ఇట్లా చేశాడు, అట్లా చేశాడు, తప్పు చేశాడు. ఏ బిడ్డకైతే ఎక్కువ కంప్లైంట్స్ వస్తాయో ఆ బిడ్డ ఎప్పటికీ పైకి వస్తాడండి. అది మాత్రం ఖచ్చితం అండి, మీరు గమనించండి. అట్లా కంప్లైంట్ ఎక్కువ ఇచ్చేవాళ్ళు అనమాట. ఆమె కోపం వచ్చి కొట్టి రోడ్డు కేసు కట్టి ఎన్ని చేసిందో, కానీ చివరకు ఆమె ఏది నాన్న నీ నోరు చూపించు అని చెప్పి అడిగింది. కన్న తల్లికండి, ఏ తల్లికైనా బిడ్డ నోరంటే అమితమైన ప్రేమ అనమాట. ఎందుకంటే అక్కడి నుంచే మనం ఆహారాన్ని అందిస్తాం కాబట్టి. ఏ బిడ్డ అయినా తన బిడ్డ మూతి వైపే ఎక్కువ చూస్తారు. మీరు అబ్జర్వ్ చేయండి. బాడీ మొత్తంలో కంటే వాళ్ళ కళ్ళు, ముక్కు, నోర్లలో నోరు వైపే చూస్తుంటుంది కన్నతల్లి. అందుకే అంటారు తల్లి కడుపు చూస్తుంది, భార్య జేబు చూస్తుందని. అది పిచ్చిగా దాన్ని కన్వర్ట్ చేసి పెడతారు రీల్స్లో, కానీ అది తప్పండి. కన్న తల్లి బిడ్డ యొక్క ఆహారము, నోరు, వీటి గురించి, ఆరోగ్యం గురించి ఆలోచిస్తుంది. భార్య అనేది జోబి గురించి ఆలోచిస్తుంది. అంటే ఎంత ధనం సంపాదిస్తున్నాడు, ఎలా వెళ్తోంది, దాన్ని ఎలా వినియోగించాలి, ఎవరికి వృధా చేస్తున్నాడు అనేది పట్టించుకుంటుంది. అలా పట్టించుకోకపోతే ఆ భర్త అప్పులు పాలైపోయి రోడ్డున పడి చెప్పుతో కొట్టించుకుంటాడు. భార్య పట్టించుకోకపోతే, అది కామెడీగా తీసుకోకండి. భార్యలు పట్టించుకోవాలి, తల్లి పట్టించుకోవాలి. రెండు ధర్మాలే. ఇది ఒక పెద్ద గొప్ప, అదొక పెద్ద తక్కువ కాదు. పిచ్చి రీల్స్ అన్నీ వస్తుంటాయి, ఓకేనా. తల్లి బిడ్డ నోరు చూసి ఆమెకు చూడగానే ప్రేమ, ఎప్పుడైతే మూతి వైపు చూస్తారో కన్న తల్లికి ప్రేమ పెరిగిపోద్దండి. పెరిగిపోయి వాళ్ళ మీద కేర్ ఎక్కువైపోద్ది అనమాట. ఎక్కువైపోయి నానా నువ్వే నా లోకం నానా అనేది. ఇంకా నాకు వేరే లోకాలు లేవు, ఉన్న లోకమంతా నువ్వే, కొడుకువే. ఈ లోకానికి నువ్వే, నాకు నువ్వే లోకము. ఈ లోకానికి నువ్వే, నాకు నువ్వే లోకము అనింది యశోదామాత. అంతేగాని నోట్లో పంచభూతాలు, పెద్ద గ్రహాలు అవేమో కనపడలేదండి. కన్నతల్లికి కనిపించేది అదే ప్రపంచం. మొత్తం సర్వ ప్రపంచము బిడ్డ నోట్లో కనిపిస్తుంది. అది అసలైన రీజన్. అది కృష్ణుడు చూపించాడు. ఇంకా అప్పటి నుంచి ఆమె గ్రహించిందనమాట, నా బిడ్డే నాకు సర్వలోకాలు, ఈ బిడ్డే సర్వలోకాలకు నేను అందిస్తున్నాను. అంటే ఏ తల్లైనా అండి బిడ్డను లోకానికి అందిస్తుంది. ఏ బిడ్డ తల్లి ప్రేమ నిజంగా పొంది ఉంటాడో వాడు ఎప్పుడు తప్పు చేయడండి, గుర్తుపెట్టుకోండి. కన్న తల్లి ప్రేమను నిజంగా చూసిన కొడుకు ఎప్పటికీ తప్పు చేయరు. ఏ తల్లిలో అయితే తల్లి ప్రేమ అయితే పొందడో ఆ బిడ్డే తప్పు చేస్తాడు. లోకంలో తప్పు చేసే కొడుకు ఎవరంటే కన్న తల్లి ప్రేమ సరిగా దొరకని కొడుకులు. కన్న తల్లి ప్రేమ సరిగ్గా దొరికిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో తప్పు చేయరండి. అది కృష్ణుడు నేర్పించాడు. అర్థమైందా? అది కన్న తల్లి ప్రేమ, బిడ్డ ప్రేమ, ఓకేనా.